విజయడంకా మోగించిన అరుణ్ కుమార్ తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ బార్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ఈ రోజు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగినవి. కమిటీ అధ్యక్షులు నక్కా సత్యం, నల్లా భూమారెడ్డి, జేమ్స్, అమరీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలలో బండి కళాధర్ పై వై అరుణ్ కుమార్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్ష పదవికి నూతల శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు అరుణ్ కుమార్ కు కమిటీ సభ్యులు విజయ పత్రాన్ని అందజేశారు. అనంతరం తోటి లాయర్లు అరుణ్ కుమార్ ను పూలమాలలతో సత్కరించి తదుపరి టపాకాయలతో కాల్చుతూ రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, నా విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బార్ కౌన్సిల్లోని సమస్యలపై, తోటి లాయర్ల సమస్యలపై 365 రోజులు ఎల్లవేళలా పోరాడతారని మీడియాకు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, నూతన ఆర్గనైజర్ హాజరయ్యారు. पेपर दिशा पेपर नहीं ओके ఈరోజు తెలంగాణ బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ తెలంగాణ వారు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఈరోజు ఇక్కడ హుజూరాబాద్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఎలక్షన్స్ని పీస్ఫుల్గా నిర్వహించడానికి కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ వారు 4 అడ్వకేట్ కమిషనర్స్గా, ఎలక్షన్ కమిషనర్స్గా ఇక్కడ నియమించారు. నాతో పాటు జేమ్స్, నక్కా సత్యనారాయణ అడ్వకేట్ గారు, కంకనాల అమరీందర్ రెడ్డి గారు, నేను నల్లా భూమిరెడ్డి, 4 అడ్వకేట్స్ని ఎలక్షన్ కమిషన్స్గా నియమించారు. ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతున్నాయి. ఆల్ అడ్వకేట్స్ కూడా వచ్చి ఓట్లేస్తున్నారు. న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు. నాకు ఇంత చక్కటి విజయావకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ఎల్లవేళలా 365 రోజులు నేను కృషి చేస్తానని, మీ యొక్క మీకు సేవలు అందిస్తానని, అదేవిధంగా ఎన్నో రోజుల నుండి మన హుజూరాబాద్ కోర్టులో అడిషనల్ డీజే కోర్టు విషయమై పెండింగ్లో ఉన్నది. దానికోసం ఆ యొక్క కోర్టు ఇక్కడికి రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని, ఆ కోర్టు వచ్చే వరకు నిరటంకంగా పోరాడుతానని తెలియజేస్తూ ఈ నా విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సమన్యాయం చేస్తానని కోరుకుంటున్నా. ఈరోజు హుజూరాబాద్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్కు జరిగినటువంటి ఎన్నికల్లో చిన్న వయసులో
అధ్యక్షుడిగా విజయం సాధించినటువంటి అరుణ్ కుమార్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూనియర్, సీనియర్ మరియు మహిళా న్యాయవాదుల పక్షాన వారికి విజయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. న్యాయవాద సమస్యల గురించి ముందుండి పోరాడాలని కోరుకుంటూ, అదేవిధంగా జిల్లాల బైఫర్కేషన్లో న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగింది. కోర్టుల పరంగా కొంత ఇబ్బంది ఏర్పడింది. వాటిని పరిష్కరించి జూనియర్ న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు ఏదైతే రాజ్యాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నదో అదేవిధంగా జిల్లా కోర్టు తేవడంలో వారు ముందుండి ఈ బాడీ అందరూ కూడా సహకరించి భేషభావాలు లేకుండా ముందుకు పోయి హుజురాబాద్ కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఐక్యతకు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. బార్ అసోసియేషన్ ఎలక్షన్లో భాగంగా నేను గత సంవత్సరం పరాజయాన్ని చవిచూసి ఈ సంవత్సరం విజయ డంక మోగించినందుకు గాను నా సహకారాన్ని ముందంట ఉండి ప్రోత్సహించి ముందు నడిపించి నా విజయ పదాన్ని నడిపించినందుకు గాను సీనియర్ న్యాయవాది, జూనియర్ న్యాయవాదులకు మరియు న్యాయవాద మిత్రులకు, అలాగే న్యాయవాద సోదరీమణులకు, అలాగే